ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారతదేశం ఇబ్బంది పడుతుందని మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. గ్యాస్ పరిస్థితి చేయి దాటిపోతుందని, కేంద్రం పట్టించుకోకుండా గ్యాస్ అందుబాటులో ఉందని మభ్యపెడుతుందని మండిపడ్డారు. రేపు పార్లమెంట్లో గ్యాస్ సమస్యలను లేవనెత్తుతానని ఆమె వెల్లడించారు. 3 నెలల్లో గ్యాస్ ధర 300 రూపాయలు పెంచారని అన్నారు. వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం నాకు చాలా సంతోషంగా సంతరంగా ఉంది అని చెప్పి ఇవాళ రోజు మనం ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రపంచ యుద్ధాల్లో ఇవాళ ట్రంప్, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళ సందర్భంగా భారతదేశం కూడా గాయపడిన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎల్పిజి కొరత ప్రతి ఇంట్లో గృహిణికి, చిన్న పెద్ద రెస్టారెంట్స్ కి, బిజినెస్ వాళ్ళకి గోరు చుట్టుపై ఒకరి పూటగా తగిలింది. ఎల్పిజి పరిస్థితి ఇలా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా ఇవాటి వరకు ఎటువంటి కొరత లేదు అని చెప్పి టీవీల ద్వారా ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎల్పిజి మనం తయారు చేసుకోం, విదేశాల నుంచి మనం తెప్పించుకుంటాం. ఇవాళ పరిస్థితుల్ని బట్టి ఒక కొరత అనేది ఏర్పడింది, తప్పుగా. కానీ ప్రజలకి మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం తెరవలిస్తే ఇండస్ట్రియల్ యూజ్ ఉన్న ఎల్పిజి మనం డైవర్ట్ చేసి డొమెస్టిక్ యూజ్ మన ప్రజలకి తెలిపి మన అదుపులో ఉండగలిగితే ఈ క్రైసిస్ ని మనము తట్టుకోగలిగే వాళ్ళకి పట్టపోటున పుట్టింటి. కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం